హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్ ఫ్రై ఎంతో సింపుల్గా ఈజీగా ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ఎగ్ ఫ్రై తయారు చేయడానికి ముందుగా మనం 3 to 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 to 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకును కూడా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో తాలింపుకు సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత అందులోకి మనం పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. పోపు దినుసుల్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ని మరీ ఎక్కువగా కాకుండా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ని అండ్ చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా కలబెట్టుకొని నెక్స్ట్ ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 ఎగ్స్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఎగ్స్ యాడ్ చేసిన వెంటనే కలబెట్టకూడదు, మనం కొంచెం సేపు ఆగిన తర్వాత కలబెట్టాలి. 3 to 4 మినిట్స్ అయిన తర్వాత దీన్ని లైట్గా కలబెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని సిమ్లో ఉంచేసుకొని ఈ కర్రీ మొత్తాన్ని చేసుకోవచ్చండి. మనం హైలో పెట్టినట్లయితే ఆనియన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ దీన్ని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అవుతుందండి. ఎగ్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఎగ్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి నేను కొంచెం కొబ్బరి కారాన్ని యాడ్ చేస్తున్నానండి. ఏ కర్రీలోకైనా సరే కొబ్బరి కారం అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది. డైలీ సింపుల్ అండ్ క్విక్గా కర్రీస్ అన్నీ చేసేసుకోవచ్చు. ఈ కారం మొత్తం కర్రీలో బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. కారం యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వాలండి. అప్పుడు మనకి కారం ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ కర్రీ అనేది చేసేసుకోవచ్చు. ప్రిపేర్ చేసిన ఎగ్ కర్రీ అనేది చపాతీలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు కర్రీ ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.